యాహ్! ఈరోజు కాన్సెప్ట్ వచ్చి యాక్సెస్ స్పెసిఫైయర్స్. సో, అండ్ స్టాటిక్ కీవర్డ్ అనమాట. సో, ఫస్ట్ డిస్కస్ అబౌట్ ఏ వెరీ, వెరీ సింపుల్ కాన్సెప్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్స్. సో, యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటే మీరు నార్మల్‌గా ప్రోగ్రామ్స్ రాస్తున్నారు కదా! ప్రోగ్రామ్ రాసినప్పుడు ఒక మెథడ్ రాసినా, లేకపోతే మెయిన్ మెథడ్ రాసినా, ఒక క్లాస్ రాసినా ఫస్ట్ కీవర్డ్ ఏం పెడుతున్నారు? వాట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్? పబ్లిక్. వెరీ గుడ్. సో, పబ్లిక్. సో, పబ్లిక్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇట్ కెన్ బి యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్. ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి. నేను ఈరోజు ప్రోగ్రామ్స్ చేసి కూడా చూపిస్తాననమాట. సో, మనకి ఇంకో యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉంది. ఏంటి అంటే ప్రైవేట్. ప్రైవేట్. ప్రైవేట్ అంటే వాట్ ఈస్? It can access from specified part of the code. Okay, Inside very class good. only. Yeah, the answer is you can call it as a part of the code, but it's an inside class only. In general word, only inside the class. So next, there is another access specifiers is there, default. ఇప్పుడు డిఫాల్ట్ గెస్ చేయండి, వాట్ ఈస్ డిఫాల్ట్? ఓకే, ప్రైవేట్ బాగానే గెస్ చేశారు. దెన్ వాట్ ఈస్ డిఫాల్ట్? తీసుకునేది డిఫాల్ట్. పబ్లిక్ ప్రైవేట్ అలా ఏది తీసుకోకపోతే డిఫాల్ట్ గా అదే పబ్లిక్ అని తీసుకుంటారు. అదే డిఫాల్ట్ గా పబ్లిక్ తీసుకుంటుందా? ఏం చెప్పారు సార్? ఓకే, సో డిఫాల్ట్ అంటే ఏంటి అంటే, సో మనం ప్రైవేట్ ని కానీ పబ్లిక్ కానీ స్పెసిఫై చేస్తాం. బట్ మనం ఏ డేటా టైప్ ని స్పెసిఫై చేయకపోతే అది డిఫాల్ట్. సో కానీ డిఫాల్ట్ స్కోప్ ఎక్కడి వరకు అంటే విత్ ఇన్ ద ప్యాకేజ్. ఇది చెప్పాలి ఆన్సర్. ప్యాకేజ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ప్యాకేజ్? ఫస్ట్ వీక్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ చెప్పినప్పుడు చెప్పాను. వాట్ ఈస్ ద ప్యాకేజ్? జనరల్ గా అలా కాదు, స్పెసిఫిక్ గా కొన్ని సెట్ ఆఫ్ క్లాసెస్ ని ప్యాకేజ్ అనలేము. ఒక ప్యాకేజ్ లో సెట్ ఆఫ్ క్లాసెస్ రాయగలం హర్ష. ఇట్స్ నథింగ్ బట్ ఫోల్డర్. అర్థమైందా? ఇప్పుడు నేను స్టార్టింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఇది బేసిక్ ప్రోగ్రామ్స్ కి బేసిక్ ప్రోగ్రామ్స్ అనే ప్యాకేజ్ క్రియేట్ చేసి బేసిక్ ప్రోగ్రామ్స్ అన్ని అందులో పెట్టాను. ప్యాటర్న్స్ అప్పుడు ప్యాటర్న్స్ అనే ప్యాకేజ్ క్రియేట్ చేసి అందులో పెట్టాను. ఇంటర్నల్ గా అంటే మనకి ఒక జావా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక జావా డెవలపర్ కి దాన్ని ప్యాకేజ్ అని పిలవాలి, దాని నేమ్ ప్యాకేజ్ అని పిలవాలి. బట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం ఒక ఫైల్ సిస్టమ్ విండోస్ లో ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి చూసామనుకోండి, బేసిక్ ప్రాబ్లమ్స్ అనే ఫోల్డర్, ప్యాటర్న్స్ అనే ఫోల్డర్ ఉంటాయి. ఈజ్ ఇట్ క్లియర్ అందరికి? డిఫాల్ట్ క్లియర్ అయిందా? ఓకే, నౌ ఇప్పుడు సో protected, there is another access specifier is there, protected. ఎవరైనా గెస్ చేయగలరా ప్రొటెక్టెడ్ అని? Of course no one can guess, but try. See ఇక్కడ ప్రొటెక్టెడ్ అన్న మీనింగ్ లో సంథింగ్ ఉంది హిడెన్. ప్రొటెక్టెడ్ లో ప్రైవేట్ క్లాస్. సమ్వన్ ఎల్స్ ప్రొటెక్ట్ హియర్. అర్థమైందా? ఇప్పుడు ప్రైవేట్ అనుకోండి సేమ్ క్లాస్, పబ్లిక్ అనుకోండి ఎనీవేర్, డిఫాల్ట్ అనుకోండి సేమ్ ఫోల్డర్. ప్రొటెక్టెడ్ ఏంటి అంటే మనకి ఇన్హెరిటెన్స్ లో ఒక కాన్సెప్ట్ వస్తుంది. అంటే పేరెంట్ చైల్డ్ ఒక క్లాస్ కి మనం చైల్డ్ క్లాసెస్ క్రియేట్ చేయొచ్చు. సో can access
పేరెంట్ డేటా. సో ఇదొక్కటి ఈ రోజుకి లిమిట్. అట్ ద టైమ్ ఆఫ్ ది ఇన్హెరిటెన్సెస్ మీకు తెలుస్తాయి. ఎస్, విత్ ఇన్ ద ప్యాకేజెస్ లో ఉన్న సబ్ క్లాసెస్ ని సబ్ క్లాసెస్ అంటే చైల్డ్ క్లాసెస్. వెరీ గుడ్ శ్రావణ్, ఎగ్జాక్ట్లీ చైల్డ్ క్లాసెస్ అనేది యాక్సెస్ చేస్తాయి. అట్ ద టైమ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఐ విల్ షో యూ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ యాక్సిస్ స్పెసిఫైయర్స్ నేను మొత్తం ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాను. యాక్సిస్ ఎలా అవుతుంది, యాక్సిస్ అవ్వట్లేదు అని. ఓకే, సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అట్ ద ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్ అనే ఒక కాన్సెప్ట్ అనేది మనకు అర్థమైంది. ఇందులో ప్రోగ్రామింగ్ ఏం ఉండదు, కంప్లీట్లీ థియరీ కాన్సెప్ట్. అర్థం చేసుకునే వరకు చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. ఒక్కసారి అర్థం చేసుకున్న తర్వాత ఇట్స్ సో ఈజీ. ఓకే, మనం ఏ మెథడ్ రాసినా, మెయిన్ మెథడ్ రాసినా, పబ్లిక్ తర్వాత మనకు కనిపించే ఓడేంటి? స్టాటిక్. ఆల్వేస్లీ రైట్. ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ స్టాటిక్ చెప్పేటప్పుడు కొన్ని థియరీ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి ఇంటర్వ్యూలో. Let me explain you. For static data, memory allocation happened along with the class. The second point, non-static data, maybe methods or objects or variable, anything. Data is anything. Non-static data can't be access static data. Static data can be access non-static data. Now we can access static data without creating. మొత్తం వెబ్సైట్ లో ఉంటుంది సేమ్ డేటా, వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ విత్ ది హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్. ఇది మాత్రం చాలా చాలా దగ్గర పెట్టుకుని ఉండండి. సో యూ హ్యావ్ టు బి పుట్ యువర్ 100% కాన్సన్ట్రేషన్ ఇయర్. ఇది అర్థం, ఈ ఒక్క స్టాటిక్ అర్థమైతే ఎంటైర్ జావా ఎలా రన్ అవుతుందో అర్థమైపోతుంది అనమాట. నా లాస్ట్ పాయింట్, static block will execute before main method. Class static block. Okay. For the static data, memory allocation happened along with the class. So static data ki memory ఎప్పుడు అసైన్ అవుద్ది? ఒకసారి అన్మ్యూట్ చేసుకుని నాతో పాటు చెప్పండి 5 పాయింట్లు. ఎందుకంటే కోడింగ్ చేస్తున్నప్పుడు ఈ 5 పాయింట్స్ ని నేను ప్రూవ్ చేస్తాను. అప్పుడు యూ హ్యావ్ టు టెల్. స్టాటిక్ డేటా మెమరీ అలొకేషన్ ఎక్కడ జరుగుతుంది? క్లాస్ మెమరీ అలొకేషన్ తో. వెరీ గుడ్, అలాంగ్ విత్ ద క్లాస్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? Non-static data cannot access static data. Very good. Next point. Static data can access non-static data. Next point. We can access static data without creating object. With the help of class name. Very good. The last point.
class static block will execute before main method. వెరీ గుడ్. సో నార్మల్ గా మీకు ఇందులో ఎక్కువ కన్ఫ్యూజ్ చేసే ఈ 2 లైన్లే, ఎందుకంటే ఈ 2 లైన్లు ఇంటర్లింక్డ్. అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. నాన్ స్టాటిక్ డేటా కాంట్ బి యాక్సెస్ స్టాటిక్ డేటా. సో స్టాటిక్ డేటా కెన్ బి యాక్సెస్ నాన్ స్టాటిక్ డేటా. ఐ విల్ షో యూ. ఫస్ట్ ఈ థియరీ మామూలుగా అర్థమైందా? ప్రోగ్రామెటికల్ గా వదిలేయండి. సో జనరల్ ఇంగ్లీష్ లో అర్థమైంది అందరికి? సార్ నాన్ స్టాటిక్ డేటా అంటే ఏంటి, స్టాటిక్ డేటా అంటే ఏంటి? వెరీ గుడ్. సో ఇప్పుడు మనకి మెథడ్స్ కి మనం స్టాటిక్ అని పెడుతున్నాం కదా, అవన్నీ స్టాటిక్ డేటా. మోస్ట్లీ నాన్ స్టాటిక్ డేటాను ఇప్పటి వరకు మనం క్రియేట్ చేయలేదు. నౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద నాన్ స్టాటిక్ డేటా. ఎందుకంటే ఇప్పటి వరకు మనం గ్లోబల్ వేరియబుల్స్ ని క్రియేట్ చేయలేదు. సో నౌ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ గ్లోబల్ వేరియబుల్. ఇప్పుడు అసలు ఆ మెయిన్ మెథడ్ కి పబ్లిక్ ఎందుకు ఉంటది, స్టాటిక్ ఎందుకు ఉంటది, ప్రతి మెథడ్ కి మనం స్టాటిక్ ఎందుకు పెడతాం, అవన్నీ ఈ రోజు క్లాస్ లో మీకు తెలుస్తాయి. సో విత్ అలాంగ్ విత్ ఆల్ స్పెసిఫైయర్స్. సో చూడండి, ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఈ ప్యాకేజెస్ అన్నాను. అవి ఈ నార్మల్ గా ఫైల్ సిస్టమ్ లో ఎక్కడ ఉంటాయి చూపిస్తాను. మీరు ఇలా క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్తే మీకు ఇక్కడ కనిపించేద్ది అనమాట. మీరు క్లాస్ని క్లిక్ చేసి వెళ్ళినా, ప్రాజెక్ట్ని క్లిక్ చేసి వెళ్ళినా, ఏ ప్యాకేజీని క్లిక్ చేసి వెళ్ళినా వచ్చేద్ది. ఇప్పుడు ఇలా ఓపెన్ చేయమని అడిగితే ఓపెన్ అయిపోయింది. చూడండి, ఎరైస్ బేసిక్ ప్రోగ్రామ్ ఫస్ట్ వీక్ ఇవన్నీ ఎస్ఆర్సి అనే ఫోల్డర్లో ఉన్న ఫోల్డర్సేనా? సో ఎరైస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్. ఒక జావా టెర్మినాలజీలో, జావా ప్రాజెక్ట్లో అది ప్యాకేజ్ అవుద్ది. సో మీరు ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు అనమాట. అసలు పెద్ద ఏం ప్యాకేజ్ అంటే ఏదో పెద్ద టెర్మినాలజీ జావాలో వాడతాము, లేకపోతే సెట్ ఆఫ్ క్లాసెస్ కలిపితే ప్యాకేజ్ అంటారు, కాదు. ప్యాకేజ్ లో సెట్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, కానీ సెట్ ఆఫ్ క్లాసెస్ కలిపితే ప్యాకేజ్ కాదు. అందరికి ముందు ప్యాకేజ్ అంటే ఏంటో క్లియర్ అయిందా ఎవ్రీవన్? యా, ప్యాకేజ్ ఈస్ నథింగ్ బట్ folder only. Now so I will create a new package here. Axis specifiers. Sir, my Okay. screen share. Oh, sorry. Thank you. అరే చెప్పాలి కదా మరి, ఓకే అని ఎలా అన్నారు? నేను ఇందా నుంచి చూస్తున్నాను సార్, అంటే నేను మొబైల్లో లాగ్ అవ్వాను, అందువల్ల స్క్రీన్ రావట్లేదు ఓకే అనుకున్నా. ఓకే. ఏ హర్ష, థమ్స్ అప్ సింబల్ ముందు నువ్వే పెట్టావు. సో ఇంకొండి, ఇప్పుడు కనిపిస్తుందా స్క్రీన్? యా. Yes, సో sir. ఈ ప్రాజెక్ట్ లో ఇవన్నీ ప్యాకేజెస్. మీరు ఇక్కడ క్లిక్ చేసి ప్రాపర్టీస్ క్లిక్ చేశారనుకోండి, మీరు క్లాస్ నేమ్ మీద క్లిక్ చేయొచ్చు, ప్యాకేజ్ నేమ్ మీద క్లిక్ చేయొచ్చు, ప్రాజెక్ట్ ఎక్కడ క్లిక్ చేసి ప్రాపర్టీస్ లో క్లిక్ చేస్తే ఇక్కడ బటన్ ఉంటుంది అనమాట, లొకేషన్. అంటే ఇది ఎక్కడ స్టోర్ అయి ఉంది అనే లొకేషన్ అనమాట. ఇది క్లిక్ చేసామనుకోండి, ఇంకోండి యాక్సెస్ స్పెసిఫైయర్స్ ప్యాకేజ్. అందులో క్లాసులు ఏమి లేవు కాబట్టి ఆ కలర్ వచ్చింది, ఇందులో క్లాసులు ఉన్నాయి కాబట్టి ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది. సో క్లోజ్ అయిపోయిందా? యా. సో అరైస్ కి అరైస్ ఫోల్డర్, బేసిక్ ప్రాబ్లమ్ ఫోల్డర్, ఫస్ట్ వీక్ ప్రాబ్లం. ఇప్పుడు క్లియరా ఎవ్రీవన్? సో ప్యాకేజ్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్. దీని గురించి మనం ఎక్కువ కన్ఫ్యూజ్ ఏం అవ్వక్కర్లేదు. ప్యాకేజ్ అంటే అదేదో పెద్ద టెర్మినాలజీ కాదు, అది మనం పిలుచుకునే పేరు. జావాలో ఒక ఫోల్డర్ ని ప్యాకేజ్ అని పిలుస్తాం అంతే. న్యూ క్లాస్ పబ్లిక్ ఎగ్జాంపుల్. సో ఇది పబ్లిక్ అనే ఒక క్లాస్ లో ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అన్నాను, ఇంట్ బి ఈక్వల్ టు ఏ కాదు, ఏదో సంథింగ్ లైక్ పబ్లిక్ ఏ పబ్లిక్ బి, మీనింగ్ఫుల్ గా 20 అని పెట్టాను. సో ఇది ఈ క్లాస్ లో ఉన్న గ్లోబల్ అనమాట, గ్లోబల్ డేటా. ఇందులో మెథడ్స్ ఏమీ లేవు.
దీన్ని మనం యాక్సెస్ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనం స్కానర్ క్లాస్ లో ఉన్న యాక్సెస్ చేయగలుగుతున్నామా? ఇప్పుడు అరేలో నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇప్పుడు ఇక్కడ నేనేం క్రియేట్ చేస్తానంటే పబ్లిక్ ఎగ్జాంపుల్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. మన స్కానర్ క్లాస్ కి ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో అలాగే న్యూ పబ్లిక్ ఎగ్జాంపుల్. చూడండి ఇంపోర్ట్ స్టేట్మెంట్ వచ్చింది. యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనే ఫోల్డర్ లో పబ్లిక్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకుందాం. అంటే మన స్కానర్ క్లాస్ ని అరే లిస్ట్ క్లాస్ ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అలాగే ఇక్కడ మనం వేరే ఫోల్డర్ లో ఉన్న క్లాస్, ఎందుకంటే ఈ ఫోల్డర్ కి ఈ ఫోల్డర్ వరకే తెలుసు కాబట్టి వేరే ఫోల్డర్ లో ఉన్న క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అర్థమైందా ఇక్కడ వరకు? సో ఇది అర్థమైతే మీకు ఎంటైర్ జావా అర్థమైపోద్ది, 50% ఆఫ్ ది జావా. సో system.out.println obj డాట్ సో ఇక్కడ ఓబీజే డాట్ అన్నప్పుడు ఏమీ రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇది వేరే ప్యాకేజ్ లో ఉంది. చూడండి దీనికి ఇప్పుడు నేను పబ్లిక్ అని పెట్టాను అనుకోండి, బై డిఫాల్ట్ అది డిఫాల్ట్ డేటా, వేరే ప్యాకేజ్ లో అది రావట్లేదు పబ్లిక్. ఇట్ కెన్ బి యాక్సెస్ ఎనీవేర్, వేరే ప్యాకేజ్ లో ఈ సేమ్ ప్యాకేజ్ వేరే ప్యాకేజ్ ఎనీవేర్ ఇన్ ద ప్రాజెక్ట్. obj డాట్ పబ్లిక్ b obj డాట్ పబ్లిక్ a. If I run this program, 20 and 10 will print. సో ప్రింట్ అయిన అప్పుడు అర్థమైందా పబ్లిక్ అంటే? యూ పీపుల్ గాట్ వాట్ ఈస్ పబ్లిక్? ఓకే, పబ్లిక్ డేటా అన్నాను కదా, వేరియబుల్స్ మాత్రమే కాదు మెథడ్స్ కూడా డేటా అయ్యాయి. చూడండి ఇప్పుడు నేను ఒకటి రాస్తా, పబ్లిక్ int యాడ్ రిటర్న్ పబ్లిక్ a ప్లస్ పబ్లిక్ b. పబ్లిక్ బి అని ఇవ్వలేదు సార్, బి అని ఉంది అక్కడ. కాదు ఇంకో పబ్లిక్ b. యా స్పెల్లింగ్ ఇక్కడ ఏదో రాంగ్ రాసాను. స్పెల్లింగ్ సార్. ఓహో పబ్లిక్ అని రాసానా? ఎస్ సార్. ఓకే 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 అక్కడ కూడా మార్చాలి. సో డన్. చూసారు ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది, ఆటో సజెషన్ వల్ల కొట్టేసాను. యా ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయొచ్చు, system.out.println obj డాట్ యాడ్ ఆ మెథడ్ ఉంది, అందులో పబ్లిక్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ లో ఉంది. చూసారు ఇక్కడే కనిపించేస్తుంది ఏ క్లాస్ లో ఉందో. డన్. ఇప్పుడు రన్ చేశానంటే 20, 10, 30 అని వస్తుంది. 20, 10, 30. సో నౌ పబ్లిక్ క్లియరా? ఫర్ సపోజ్ ఇఫ్ ఐ రిమూవ్ దిస్ పబ్లిక్, ఇక్కడ రిమూవ్ చేశాను, ఇక్కడ రిమూవ్ చేశాను, ఇక్కడ రిమూవ్ చేశాను. ఇఫ్ ఐ సేవ్ దిస్, చూడండి ఇక్కడ ఎర్రర్, వేరే ప్యాకేజ్ లో ఉంది బాబు. పబ్లిక్ ఏ అనే వేరియబుల్ ఎవరో నాకు తెలియదు, పబ్లిక్ బి అనే వేరియబుల్ ఎవరో నాకు తెలియదు, యాడ్ అనే మెథడ్ ఏంటో నాకు తెలియదు. ఈ క్లాస్ లో ఆ మెథడ్స్ ఆ వేరియబుల్స్ లేకపోవచ్చు, లేదా నాకు పర్మిషన్ లేకపోవచ్చు. ఈ ఎర్రర్ మీనింగ్ అర్థమైందా? ఇప్పుడు చూడండి డిఫాల్ట్ ని ఇక్కడే చెక్ చేద్దాం. డిఫాల్ట్ చెక్. సో
main method. I will create same object here. I'm going to execute this. Sorry. వేరే ప్యాకేజ్లో ఎర్రర్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో అంది వచ్చేసిందా? సో పబ్లిక్ డిఫాల్ట్ ఎంతమందికి క్లారిటీగా అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ పబ్లిక్ అండ్ డిఫాల్ట్? అండ్ మీకు ఇక్కడ కొత్త కాన్సెప్ట్ ఏం వచ్చిందంటే ఆబ్జెక్ట్ వచ్చింది. ఒక క్లాస్లో ఉన్న డేటాని వేరే క్లాస్ వాడుకోవాలి అంటే ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఏం చేస్తాను, ప్రైవేట్ అని పెడతాను. ప్రైవేట్ అని పెట్టాను. చూడండి ఇది కూడా ఎర్రే. బాబు అయితే ఆ వేరియబుల్స్ లేకపోవచ్చు, ఈ మెథడ్ లేకపోవచ్చు, ఒకవేళ ఉండి నాకు పర్మిషన్ లేకపోవచ్చు. క్లియర్? సో నౌ ఇప్పుడు లెట్స్ 3 పబ్లిక్, ప్రైవేట్, డిఫాల్ట్ వితౌట్ డౌట్స్ ఎంతమందికి అందరికి క్లారిటీ? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే చిన్న నీకేమైనా డౌట్ ఉందా? మరి బయట ఎలా యాక్సెస్ చేసుకుంటా? ప్రైవేట్ ఇంకా సేమ్ క్లాస్ లోనే ఇప్పుడే రాస్తున్నాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్. దీనికి మెయిన్ మెథడ్ ఉంది అనుకోండి, అప్పుడు ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇప్పుడు సేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ప్రైవేట్ డేటా సేమ్ క్లాస్ లో మాత్రమే యాక్సెస్ చేసుకోగలం. అంటే వేరే క్లాసులో ఎర్రర్స్ ఉన్నాయండి. 20, 10, 30. నౌ ఈ క్లాస్ లోనే ఉంది యాడ్ మెథడ్. నేను ఆబ్జెక్ట్ యూస్ చేసుకోకుండా యాడ్ అని కాల్ చేయగలనా? ఎర్రర్. ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు కదా మల్లేశ్వరి, స్టాటిక్ డేటా అంటే ఏంటి, నాన్ స్టాటిక్ డేటా అంటే ఏంటి అని. స్టాటిక్ కీవర్డ్ లేని ప్రతి డేటా నాన్ స్టాటిక్ డేటా. అర్థమైందా? సో దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ నాన్ స్టాటిక్ డేటా. నేనేం చెప్పాను, స్టాటిక్ డేటా నుంచి నాన్ స్టాటిక్ డేటా కాల్ చేసుకోగలమన్నానా, కాల్ చేసుకోలేమన్నానా ఇందాక డెఫినేషన్ లో? కాల్ చేయలే. సారీ, దట్స్ వై ఐ టోల్డ్ యూ. చాలా ఇంపార్టెంట్. ఇందాక నేను రాంగ్ చెప్పాను, కాకపోతే మీరు ఇక్కడ రైట్ చెప్పారు. సో ఓకే, ఇందాక థియరీలో రాంగ్ చెప్పాను. బేసిక్ గా స్టాటిక్ డేటా కాంట్ యాక్సెస్ నాన్ స్టాటిక్ డేటా. ఎందుకో నేను చెప్తాను. సో నెక్స్ట్, నాన్ స్టాటిక్ డేటా కెన్ బి యాక్సెస్ ద స్టాటిక్ డేటా. ఒక్క నిమిషం, ఐఎమ్ కరెక్టింగ్. సో ఒక స్టాటిక్ డేటా నుంచి నాన్ స్టాటిక్ డేటా అనేది మనం కాల్ చేయలేం. సో ఎందుకు కాల్ చేయలేం? సో ఇప్పటి వరకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా అర్థమైందా? పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, సారీ నాట్ ప్రొటెక్టెడ్, పబ్లిక్, డిఫాల్ట్, ప్రైవేట్, 3 అందరికీ క్లియరా? ఓకే, నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద స్టాటిక్. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగానండి. సో నేను అట్మోస్ట్ జాగ్రత్తగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ నుంచి మనం ఈ డేటాని కాల్ చేయలేం, ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్టే కాల్ చేయగలం. సో స్టాటిక్ డేటాకి మెమరీ అలొకేషన్ ఎక్కడ జరుగుతుంది? క్లాస్ మెమరీ అలొకేషన్. సో మనం ఏదైనా ప్రోగ్రామ్ ని కంపైల్ చేసినప్పుడే జావా అనేది క్లాస్ కి మెమరీ అలొకేషన్ చేసేది. బట్
సో మిగిలిన వాటికి ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాతే మెమరీ అలొకేషన్ జరుగుద్ది. సో స్టాటిక్ డేటాకి మెమరీ అలొకేషన్ క్లాస్ దోస్ జరిగిపోద్ది. అప్పటికి నాన్ స్టాటిక్ డేటా అంటే ఏంటో ఎవరికి తెలియదు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయ్యే వరకు. మనం ఇక్కడ రన్ బటన్ కొట్టేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్. ఐ విల్ షో యూ. అసలు ఈ ఎక్లిప్స్ ఇవన్నీ రాకముందు జావాని ఎలా ఎగ్జిక్యూట్ చేసేవారో చూపిస్తా. ఒక ఫోల్డర్ నేమ్ పెట్టుకున్నాను. ఇది ప్రాజెక్ట్ కాదు, జస్ట్ ఏ ఫోల్డర్. ఇందులో నేను ఒక న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ స్టాటిక్ ఎగ్జాంపుల్ డాట్ జావా, ఇందులో ఇది కాపీ. సో జస్ట్ ఇది ఒక జావా ప్రోగ్రామ్. ఓ సారీ, టెక్స్ట్ కింద వచ్చింది ఏంటిది? రీనేమ్. యా, స్టాటిక్ ఎగ్జాంపుల్ డాట్ జావా. ఇప్పుడు ఇది ఏమైంది అంటే జావా ప్రోగ్రామ్ అయింది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని ఎక్లిప్స్ అవన్నీ రన్ రాకముందు ఎలా రన్ చేసేవాళ్ళు అంటే ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుని, కమాండ్ ప్రాంప్ట్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారా ఇందులో? ఈజ్ ఎనీవన్ హూ డజంట్ నో వాట్ ఈస్ కమాండ్ ప్రాంప్ట్? ఉంటే చెప్పండి. చిన్న తెలియదా నీకు? నో సార్. సో కమాండ్ ప్రాంప్ట్ అంటే ఏం లేదు, సిస్టమ్ లో ఏ పాత్ లో ఫోల్డర్ ను ఓపెన్ చేసుకోవాలని ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. ఒక జావా ప్రోగ్రామ్ ని ఎలా రన్ చేయాలి అంటే జావా సి యువర్ ఫైల్ నేమ్ అనమాట. పాత్ కాపీ. స్టాటిక్ ఏంటన్నారు? ఆ ఫైల్ పాత్ కాపీ చేసి ఇక్కడ యా, పాత్ అంతా కాదు, జావా సి యువర్ ఫైల్ నేమ్. Yeah. ఎందుకంటే మనం ఇదే పాత్ లో ఉన్నాం కదా. sir. వేరే ఎక్కడైనా ఉంటే ఎంటైర్ పాత్ కాపీ చేయాలి. మనం అదే పాత్ లో ఉన్నప్పుడు జస్ట్ అక్కడికి వచ్చి జావా సి. ఇప్పుడు ఏమవుద్ది అంటే అది కంపైల్ చేస్తుంది. ఏమన్నారు? పబ్లిక్ క్లాస్ పబ్లిక్ ఎగ్జాంపుల్ అని ఉంది, కానీ ఇక్కడ ఫైల్ నేమ్ స్టాటిక్ ఎగ్జాంపుల్ అని ఉంది, ఒక ఎర్రర్ ఉంది అన్నారు. చూడండి, ఇక్కడ ఏం పబ్లిక్ ఎగ్జాంపుల్ అని పెట్టాం. ఫైల్ నేము పబ్లిక్ పెట్టిన తర్వాత క్లాస్ నేమ్ ఒకటే ఉండాలి, స్టాటిక్ ఎగ్జాంపుల్. ఎర్రర్ ఏంటో అందరికి అర్థమైందా? కింద So? నేమ్స్ కూడా కదా. అది కింద ఏం మార్చిన అవసరం లేదు, జస్ట్ క్లాస్ నేమ్ ఈజ్ ఇనఫ్. ఓ సారీ, వెరీ గుడ్. కింద ఆబ్జెక్ట్ పబ్లిక్ ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేశాం కదా, సో ఇది కూడా మార్చాలి. సో ఆ క్లాస్ ఏంటో నాకు తెలియదు అంటుంది అనమాట ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి. నౌ సేవ్ అగైన్, ఐ ఆమ్ రన్నింగ్. సో నౌ రన్ అయినప్పుడు మీరు ఒకటి గమనించారు అంటే ఇక్కడ డాట్ క్లాస్ ఫైల్ అనేది తయారవుతుంది అనమాట. సో జావాకి వన్ ఆఫ్ ది ఫ్యూచర్ ఏంటి అంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్. ఒక ప్రోగ్రామ్ ని విండోస్ లో రాసి ఐఓఎస్ లో కానీ, లేకపోతే మైక్రోసిక్స్ లో కానీ, లేకపోతే లైనెక్స్ లో కానీ, యూనిక్స్ లో కానీ, ఉబుంటులో కానీ ఎక్కడైనా రన్ చేయొచ్చు. ఎందుకు అంటే మనం రన్ చేసేది ఈ ఫైల్ ని కాదు, ఈ ఫైల్ ని, క్లాస్ ఫైల్ ని రన్ చేస్తాం. ఈ క్లాస్ ఫైల్ అనేది ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి అర్థమయ్యే భాషలో ఉంటది అనమాట. సో అది మనకు అర్థం కాదు, బైట్ కోడ్ లో ఉంటది అనమాట, సిస్టమ్ అర్థం చేసుకునే భాష. ఇందులో ఏమన్నా అర్థమవుతుందా? నో, రైట్? సో ఈ ఫైల్నే మనం ఎక్కడైనా రన్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, నేను రన్ చేస్తాను ప్రోగ్రామ్. జావా స్పేస్ స్టాటిక్ ఎగ్జాంపుల్, క్లాస్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ జావా అని. చూడండి 20, 10, 30 వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. ఈ పార్ట్ ఎంతమందికి అర్థమైంది?
ఒక జావాని కంపైల్ చేస్తాం కమాండ్ ఏంటి, దేన్ని రన్ చేస్తాం. మీరు ఎక్లిప్స్ లో రన్ బటన్ కొట్టినప్పుడు ఈ రెండు ఎక్లిప్స్ చేసుకుంటుంది మీకోసం. ఎక్లిప్స్ కూడా ఇదే చేద్ది. ఎక్లిప్స్ అయినా, ఇంటెల్జే అయినా, విఎస్ కోడ్ అయినా, ఎలాంటి టూల్స్ వాడినా వాళ్ళు రన్ బటన్స్ ఇచ్చినప్పుడు మన కోసం వాళ్ళు ఆ బటన్ వెనకాల ఈ రెండు కోడ్స్ ని రన్ చేసుకుంటారు. కొంచెం చార్ట్ లో రియాక్ట్ అవ్వండి. ఇక్కడ వరకు అందరికీ క్లియరా? ఓకే ఓకే. సో వెరీ గుడ్ హర్ష. సో నెక్స్ట్ ఇప్పుడు సో ఎప్పుడైతే మన ప్రోగ్రామ్ ని అంటే ఇక్కడ జావా అనే కమాండ్ కొట్టి క్లాస్ నేమ్ కొడతామో నాన్ స్టాటిక్ డేటాకి మొత్తం అంటే ఆబ్జెక్ట్స్ అనమాట. ఆబ్జెక్ట్స్ తో ఎగ్జిక్యూట్ చేసే ఎవ్రీ కోడ్ నాన్ స్టాటిక్ డేటా. నాన్ స్టాటిక్ డేటాకి ఇక్కడ ఎలకేషన్ అవుద్ది మెమరీ. స్టాటిక్ డేటాకి మెమరీ ఇక్కడ ఎలకేషన్ అవుద్ది. మెమరీ ఇక్కడ ఎలకేషన్ అయిపోయినప్పుడు స్టాటిక్ డేటాకి మరి అది నాన్ స్టాటిక్ డేటాని గుర్తించగలదా, గుర్తించలేదా? నో. ఆల్వేస్లీ. ఇంకా వాటికి మెమరీ అలొకేషన్ అవ్వలేదు, అవి ఏంటో కూడా తెలియదు. సో అందుకే ఇక్కడ నేను యాడ్ మెథడ్ ని స్టాటిక్ డేటా అంటే స్టాటిక్ ఉన్న మెథడ్ దగ్గర నుంచి నాన్ స్టాటిక్ డేటాని నేను కాల్ చేసినప్పుడు బాబు యాడ్ ఎవరో నాకు తెలియదు అంటుంది. అయితే యాడ్కి స్టాట్ యాడ్ చేయి, లేదు అంటే కొత్తది క్రియేట్ చేసుకో, అంటే ఆబ్జెక్ట్ అయినా క్రియేట్ చేయి. దీనికి స్టాటిక్ అయినా పెట్టు, లేకపోతే ఆబ్జెక్ట్ అయినా క్రియేట్ చేయి. రెండిట్లో ఏదో ఒకటి చేయని అడుగుతుంది అనమాట. ఎందుకంటే ఐ డోంట్ నో యాడ్. యాడ్ అక్కడ ఉన్నా సరే, అదే క్లాస్ లో ఉన్నా సరే నాకు తెలియదు అని చెప్తుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఆబ్జెక్ట్ ని తీసామనుకో వేరియబుల్స్ కూడా తెలియదు అంటది. అది ఇప్పుడు ఇక్కడ నేను స్టాటిక్ పెట్టాను అనుకోండి వేరియబుల్స్ కి, వీటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. అంటే ఎనీవేర్ ప్రోగ్రామ్ యాక్సెస్ చేయొచ్చు. స్టాటిక్ అని పెట్టాను అనుకోండి. అది చూడండి, నాన్ స్టాటిక్ డేటా అంటే ఇది నాన్ స్టాటిక్ మెథడ్. స్టాటిక్ డేటాని యాక్సెస్ చేయగలుగుతుందా లేదా చెప్పండి? Yes, sir. ఎందుకు యాక్సెస్ చేయగలుగుతుంది? ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చేయండి, లేకపోతే చాట్ లో అయినా ఆన్సర్ చేయండి. ఎందుకు యాక్సెస్ చేయగలుగుతుంది? ఐ థింక్ బికాస్ ఆఫ్ మెమరీ అలొకేషన్. యా, ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ స్టాటిక్ డేటాకి కంపైల్ చేసినప్పుడే మెమరీ అలొకేషన్ ఉంటుంది. సో ఇది నాన్ స్టాటిక్ డేటా రన్ చేసినప్పుడు వస్తుంది. దీని దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ స్టాటిక్ కి ఏంటో అన్ని రెడీ అయి ఉంటాయి అనమాట. బట్ స్టాటిక్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి నాన్ స్టాటిక్ రెడీగా ఉండదు. సింపుల్. అర్థమైందా? స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ కంప్లీట్లీ ఆ రెండు పాయింట్లు కన్ఫ్యూజ్ అవుద్ది. చూడండి, నేనే కన్ఫ్యూజ్ లో చిన్న మిస్టేక్ రాశాను. సో ఇంటర్వ్యూస్ లో కామన్ గా చేసే మిస్టేక్ ఇదే అనమాట. సో స్టాటిక్ డేటా కాంట్ యాక్సెస్ నాన్ స్టాటిక్. నాన్ స్టాటిక్ డేటా కెన్ బి యాక్సెస్డ్ ద స్టాటిక్ డేటా. సో సింపుల్. ఇప్పుడు ఏం చేయాలి? దీనికి స్టాటిక్ పెట్టేసాం అనుకోండి, గొడవే ఉండదు, కింద ఎర్రర్ పోద్ది. అది ఎందుకంటే మొత్తం స్టాటిక్ డేటా కాబట్టి. సో ఇప్పుడు మీరు మెథడ్స్ లో కొన్ని ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేశారు కదా. సో వాటిలన్నిటికి స్టాటిక్ తీసేసి మెయిన్ మెథడ్ కి స్టాటిక్ ఎందుకు ఉండాలి? నౌ మై క్వశ్చన్. ఓకే, మెయిన్ మెథడ్ కి స్టాటిక్ లేకపోతే ఎగ్జిక్యూట్ అవుద్దా అవ్వదనుకుంటున్నారా? అది ఇంకా అది చాలా చాలా ఇంపార్టెంట్. ఉందా? దానికోసమే స్టాటిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎందుకంటే ముందు క్లాస్ కి మెమరీ అలొకేట్ అవ్వాలి కదా. నో. వై? బికాస్ మెయిన్ మెథడ్ ఎవరైనా పిలుస్తున్నారా? No. అంటే నువ్వు ఎగ్జిక్యూట్ మెయిన్ మెథడ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వు అని ఎవరైనా పిలుస్తున్నారా? నో, రైట్? సో మెయిన్ మెథడ్ ని జేవిఎం జావా వర్చువల్ మెషిన్ అనేది కాల్ చేస్తుంది అనమాట. సో అది కాల్ చేసేసరికి అది ఆబ్జెక్ట్స్ ఏమి క్రియేట్ అయ్యి ఉండవు కదా. అది కాల్ చేసేసరికి మెయిన్ మెథడ్ ఏంటో దానికి తెలియాలి. అంటే క్లాస్ ఎప్పుడు కంపైల్ అయిందో అప్పుడే మెయిన్ మెథడ్ కి మెమరీ అలొకేట్ అవ్వాలి. అప్పుడే తెలుస్తుంది బాబు అందులో మెయిన్ ఉంది అని. సో సరే, పబ్లిక్ ఎందుకు పెడుతున్నాం? వాట్ ఈస్ పబ్లిక్?
టు యాక్సెస్ ఎనీవేర్. టు యాక్సెస్ ఎనీవేర్ అంటే మెయిన్ మెథడ్ ని ఎవరు కాల్ చేస్తున్నారు? జావా ఎక్కడో ఇన్స్టాల్ అయి ఉంది. ఎక్కడ? మీ సి డ్రైవ్ లో ఎక్కడో ఇన్స్టాల్ అయి ఉంది. అక్కడ ఉంటది జేవిఎం. సో అక్కడి నుంచి కాల్ జరుగుతుంది అనమాట. సో అది పబ్లిక్ అయితే మాత్రమే జేవిఎంకి తెలుస్తుంది. దానికి పబ్లిక్ తీసేసిన స్టాటిక్ తీసేస్తే మెమరీ అలకేట్ అవ్వదు. పబ్లిక్ తీస్తే ఆ జేవిఎంకి తెలియదు. అర్థమైందా? సో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఫ్రెషర్స్ మ్యాథ్స్ అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ మీ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మెథడ్ అంటే ద స్టార్టింగ్ ఆఫ్ ది జావా ప్రోగ్రామ్. పబ్లిక్ అంటే సో నార్మల్ గా ఇట్ కెన్ బి యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్. వై? బికాస్ వీఆర్ నాట్ ద వన్ who executing the main method. The JVM will executing the main method when we run the program. That JVM should know. So that's why we have to mention the public. For the main method, so the data, that memory allocation should be happened along with the class. So that's why we have to put the static. So if you remove the static, so to execute the JVM, the memory will not allocated for the main method. సో స్ట్రింగ్ ఆర్గ్స్ అంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కూడా టైం వస్తుంది, అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మన కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ పంపొచ్చు. అంటే జావా స్టాటిక్ అని చెప్పి డబల్ కోట్స్ లో అది అరే కాబట్టి హాయ్ హలో సారీ అరే కదా, హాయ్ హలో. ఇప్పుడు ఆ ఎరేలోకి హాయ్ హలో వస్తాయి, మనం ప్రింట్ చేసుకోవచ్చు నార్మల్ ఎరే కిందే. అర్థమైందా? ఈ ఆర్గ్యుమెంట్స్ ని నార్మల్ ఎరే కిందే ఆర్గ్స్ ఆఫ్ 0 అంటే హాయ్ వస్తుంది, ఆర్గ్స్ ఆఫ్ 1 అంటే హలో వస్తుంది. ఈ ఎందుకు అంటే ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసే ముందు ఏమన్నా రూల్స్ పంపాలి అనుకుంటే ఇక్కడ వాడతారనమాట. అంటే కమాండ్స్ నుంచే పంపొచ్చు అనమాట ఆర్గ్యుమెంట్స్. దీనికి ఎక్కడ ఉంటుంది అంటే మీరు రైట్ క్లిక్ చేసుకుంటే సో సమ్వేర్ ఉంటుంది ఆప్షన్ ఎక్లిప్స్ లో. సో మనం అక్కడ ముందే ఇచ్చుకోవాలన్నమాట, రన్ చేసే ముందే కమాండ్ లైన్ రన్ యాస్ రన్ కాన్ఫిగరేషన్. సో చూడండి ఆర్గ్యుమెంట్స్ అని ఉంది, ఇక్కడ పాస్ చేసుకోవాలి ప్రోగ్రామ్ ఆర్గ్యుమెంట్స్. ఇందాక మనం అక్కడ ఏమి ఇచ్చామో ఇది ఆర్గ్యుమెంట్ చేసుకొని రన్ కొడితే ఆర్గ్యుమెంట్స్ పాస్ అవుతాయి. మామూలుగా అయితే ఆర్గ్యుమెంట్స్ ఇలా ఇచ్చుకుంటాం అనమాట అట్ ద టైమ్ ఆఫ్ రన్నింగ్. క్లియరా? పబ్లిక్ స్టాటిక్ మెయిన్ లైన్ అంతా క్లియర్ అయిందా అందరికి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అందులో? ఇందుకు ఈ లైన్ ఎలా రాస్తాం అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇది అర్థమైతే మీకు ఎంటైర్ జావాలో ఆబ్జెక్ట్స్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అన్నీ అర్థమైపోతాయి. అండ్ ఫైనల్ పాయింట్, సో ఇప్పుడు స్టాటిక్ డేటాని అలాంగ్ విత్ ద క్లాస్ నేమ్ యాక్సెస్ చేయాలి అన్నాం. సో ఇందులో నేను మల్టిప్లికేషన్ అనే స్టాటిక్ మెథడ్ రాస్తాను. ప్రైవేట్ స్టాటిక్ డబుల్ మల్టిప్లికేషన్ ఇంటి ఏ ఇంటి సో ఏదైనా డబుల్ ఏ కామా డబుల్ బి రిటర్న్ ఏ ప్లస్ సారీ ఏ ఇంటూ బి. సో ఓకే, ఇప్పుడు చూడండి ఇందులో మెయిన్ మెథడ్ రాశాను. I'll explain you how to work the static. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పబ్లిక్ ఎగ్జాంపుల్ కదా క్లాస్ నేమ్, పబ్లిక్ ఎగ్జాంపుల్ డాట్ haven't saved this. Yeah, saved. Oh sorry, I mentioned private here, అందుకే కనిపించట్లేదు. పబ్లిక్ ఆర్ డిఫాల్ట్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్. నౌ ఎగ్జాంపుల్ డాట్ చూడండి మెయిన్ మెథడ్ అండ్ మల్టిప్లికేషన్ మెథడ్ వచ్చింది 22.60 11.2
85. సో దీన్ని system.out.println లో పెట్టుకుంటే ఇట్ విల్ ప్రింట్. అంటే మన స్టాటిక్ డేటాని ఆబ్జెక్ట్ ఏమీ క్రియేట్ చేయకుండా బయట క్లాస్ నుంచి కూడా అలాంగ్ విత్ క్లాస్ నేమ్ పిలవచ్చు. ఎందుకంటే క్లాస్ కి మెమరీ అలొకేట్ చేయగానే మెమరీ వచ్చేస్తుంది కాబట్టి యూ కెన్ కాల్ ఇట్ వితౌట్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. బట్ నాన్ స్టాటిక్ డేటాకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. చూడండి 267.85 మల్టిప్లికేషన్. సో ఇప్పుడు నేను ఇలాగే పబ్లిక్ ఎగ్జాంపుల్ డాట్ యాడ్ అన్నాను అనుకోండి, రాదు. యాడ్ మెథడ్ రాదు బికాస్ ఇట్స్ ఎ నాన్ స్టాటిక్ మెథడ్. యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అండ్ యూ హ్యావ్ టు కాల్. అది ఒకవేళ ప్రైవేట్ అయితే ఇంపాసిబుల్, అది ప్రైవేట్ అయి ఉండకూడదు అనమాట. సో డిఫాల్ట్ ఆర్ పబ్లిక్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో లెట్ మీ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఈ రెండు ప్రైవేట్ డేటా. సో నాన్ స్టాటిక్ డేటా ఓన్లీ ఆబ్జెక్ట్ తోనే పిలవాలి. ఇఫ్ ఐ రన్ ప్రొసీడ్, సి 30 ప్రింట్ అయింది. సో ఇప్పుడు చెప్పండి, స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ అండ్ యాక్సిస్ స్పెసిఫైయర్స్ 3 100% ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అర్థమైనాయి అని కాన్ఫిడెంట్ గా ఎంతమంది చెప్పగలరు? ఓకే శ్రవణ్, ఓకే మహేష్, ఓకే హర్ష. రికార్డింగ్ ఒకసారి చూడాలా? ఓకే మల్లేశ్వరి మీరు? లాస్ట్ పాయింట్ మాత్రం ఒకసారి చూడాలి సార్. ఇదా? ఉమ్. ఇందులో ఏముంది? సో నార్మల్ గా అవుటర్ సైడ్ క్లాస్ నుంచి ఇందాక నుంచి పిలుస్తున్నాను కదా, ఆబ్జెక్టే క్రియేట్ చేసుకుని పిలవాలా? ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, పబ్లిక్ డేటాని ఎలా పిలవాలి నేను? విత్ హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అయినా వేరే క్లాస్ డేటాని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకునే పిలవాలి, అంతేనా? ఎస్ సార్. స్టాటిక్ డేటాని విత్ హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్ తో పిలవచ్చు వితౌట్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. అర్థమైందా? ఎస్ సార్. ఎస్. ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోని అవసరం లేకుండా క్లాస్ నేమ్ డాట్ ఆ మెథడ్ ని పిలిచేయచ్చు. వేరియబుల్స్ అయితే క్లాస్ నేమ్ డాట్ దట్ వేరియబుల్ పిలిచేయచ్చు అనమాట. ఓకే ఓకే హర్ష, పవర్ కట్స్ ఉండడం వల్ల లెఫ్ట్ జాయిన్ అవుతున్నా. ఓకే, ఒకసారి రికార్డింగ్ క్లియర్ అయిపోతుంది. సో నార్మల్ గా అండ్ ఫైనల్ ఇంకోటి ఏంటి అంటే, మన స్టాటిక్ ఇది ఎక్కడ వాడరు బట్ జావా అవైలబుల్ ఇచ్చింది. వినోడా నీకు క్లియరా? హలో అవునా? క్లియరా? ఉమ్. హలో అని ప్రింట్ చేస్తే ముందు ఏం ప్రింట్ అవుద్ది అంటే హలో ప్రింట్ అవుద్ది అనమాట. అంటే మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికంటే ముందు మనం ఏమైనా ఇలా స్టాటిక్ బ్లాక్ లో రాస్తే ప్రింట్ అవుద్ది. ఈ మాక్సిమం ఎక్కడ రాస్తారంటే వెల్కమ్ మెసేజ్ల కోసం రాస్తారనమాట. ఒక అప్లికేషన్ ఓపెన్ అవగానే వెల్కమ్ మెసేజ్. బట్ అది ఫ్రంట్ ఎండ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు కాబట్టి బ్యాక్ ఎండ్ లో మోస్ట్లీ అది ఇప్పుడు వరకు నేను పనిచేసిన 3 ప్రాజెక్ట్స్ లో ఎక్కడా చూడలేదు స్టాటిక్ బ్లాక్ రాయడం. ఇట్స్ క్లియర్? బట్ ఉంది, ఒక ఆప్షన్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాక్సిస్ స్పెసిఫైయర్స్ అండ్ స్టాటిక్. స్టాటిక్ అనేది ఆల్మోస్ట్ మీరు ఎక్కడ చూసినా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ముందు నేను చెప్పిన 5 పాయింట్లు ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. ఒక్కొక్క పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ఐ విల్ ఆస్క్ యూ, డూ యూ అండర్స్టాండ్ క్లియర్లీ? సో వెబ్సైట్ చూపిస్తాను ముందు. ఇట్స్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అదర్స్ లా ఉంటుంది అనమాట. ఇందులో ఇంకా ఫైనల్ కీవర్డ్ ఉంటుంది అండ్ దిస్ కీవర్డ్ ఉంటుంది, సూపర్ కీవర్డ్ ఉంటుంది. ఈ 3 మళ్ళీ వీటిలో అవసరం వచ్చినప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ యూ పీపుల్ హ్యావింగ్ గుడ్ అండర్స్టాండింగ్. చూడండి, ఇక్కడ నార్మల్ గా మెయిన్ మెథడ్ నుంచి స్టాటిక్ మెథడ్ కాల్ చేశాను. మై స్టాటిక్ మెథడ్ బాగానే కాల్ అయింది. సో ఇక్కడ ప్రోగ్రామ్ సెక్షన్ పెట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అన్ని మోడల్స్, కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇది పబ్లిక్ స్పెసిఫైయర్స్ అనమాట. సో ఇక్కడే ఉంటుంది సింపుల్ గా
పబ్లిక్ అంటే విత్ ఇన్ ద క్లాస్, విత్ ఇన్ ద ప్యాకేజ్, విత్ ఇన్ ద క్లాస్, అవుట్ సైడ్ ద అంటే విత్ ఇన్ సబ్ క్లాసెస్, సబ్ క్లాస్ ప్యాకేజెస్ అనమాట. సో నెక్స్ట్ అన్ని ఎస్ఏ. ప్రైవేట్ అంటే ఓన్లీ ఇక్కడ ఎస్ విత్ ఇన్ ద సేమ్ క్లాసే, అన్ని నో. ప్రొడక్టెడ్ అంటే విత్ ఇన్ ద సేమ్ క్లాస్ అండ్ విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్ అండ్ విత్ ఇన్ ద సేమ్ సబ్ క్లాస్. నో, విత్ ఇన్ ద ప్యాకేజ్ కూడా నో, ఇట్ హ్యాస్ టు బి సబ్ క్లాస్. ఇది మిస్టేక్ ఉంది, ఇది మార్చాలి. ఓన్లీ సబ్ క్లాసెస్ మాత్రమే యాక్సెస్ చేస్తుంది అనమాట. విత్ ఇన్ ద ప్యాకేజ్ ఇక్కడ బ్రాకెట్ లో ఓన్లీ సబ్ క్లాస్ అని పెట్టాలి. సో డిఫాల్ట్ ఎస్ అండ్ విత్ ఇన్ ద ప్యాకేజెస్, మిగిలిన సైడ్స్ నో. అది అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యాకేజ్ సబ్ క్లాస్ అయితే నో. ఇది నార్మల్ గా ఇక్కడ బ్రాకెట్ లో సబ్ క్లాస్ అని పెట్టాలి అనమాట. ఇన్సైడ్ ప్యాకేజ్ ఆఫ్ ది సబ్ క్లాస్ అని పెట్టాలి. సో ఇది డీటెయిల్స్. ఓకే, నెక్స్ట్ టుమారో క్లాస్ ఉంటుంది, ఎందుకంటే ఇదంతా తిరిగే కాబట్టి టుమారో నేను వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ వాట్ ఈజ్ ఎ క్లాస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు ఆల్రెడీ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయడం చూసాం, చిన్న క్లాస్. రేపు కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ వెరీ 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 సింపుల్ క్లాస్. మీకు సాటర్డే సండే ఫ్రీ ఉంటుంది కాబట్టి ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ వరకు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్టాటిక్ లో ప్రాక్టీస్ చేసేది పెద్దగా ఏం లేదు, అర్థం చేసుకోవడమే. అది ఒక ప్రోగ్రామ్ ని ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ లో వాడేది ఆ ఒక ప్రోగ్రామ్ కాదు, ఎందుకంటే స్టాటిక్ నాన్ స్టాటిక్లు ఇవన్నీ ఇక్కడ నుంచి ప్రతి ప్రోగ్రామ్ లోనూ వాడుతూనే ఉంటాం. మీరు చేస్తూ ఉంటారు కాబట్టి మీకు అర్థమైపోతుంది. జస్ట్ అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి థియరీ క్లియర్ గా ఉండాలి. సి ఫస్ట్ పాయింట్, ఫర్ స్టాటిక్ డేటా మెమరీ అలొకేషన్ హ్యాపెండ్ అలాంగ్ విత్ ద క్లాస్. సో ఒక్కొక్క పాయింట్ చెప్తాను, ప్రతి ఒక్కళ్ళు చార్ట్ లో క్లియర్ అయినా నాట్ క్లియర్ అయినా చెప్పండి. క్లియర్ ఇది ఫస్ట్ పాయింట్? క్లియర్ సార్. ఓకే, సో నెక్స్ట్, నాన్ స్టాటిక్ డేటా కెన్ బి యాక్సెస్ స్టాటిక్ డేటా. క్లియరా? క్లియర్ సార్. ఓకే, నెక్స్ట్, స్టాటిక్ డేటా కాంట్ బి యాక్సెస్ నాన్ స్టాటిక్ డేటా. Is it clear? Yes. Okay, now we can access the static data without creating an object with the help of class name. Last step in concept. Yeah, static block will execute before main method. Okay, class lo rasina static block before main method execute అవుతుంది. Yeah, ఈ 5 పాయింట్లు చెప్తే ఇంటర్వ్యూ అసలు స్టాటిక్ గురించి ఇంకో క్వశ్చన్ అడుగుతా కూడా ఉండదు అనమాట. సో ఎందుకంటే స్టాటిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. అండ్ ఊప్స్కి వెళ్ళినప్పుడు స్ప్రింగ్ బూట్ కానీ హైబర్నెట్ కానీ ప్రాపర్ బ్యాక్ ఎండ్ జావా డెవలప్మెంట్ అంటే కోడింగ్ కాకుండా ఒక ప్రాపర్ బ్యాక్ ఎండ్ జావా డెవలపర్కి వెళ్ళే వాడికి ఈ 5 పాయింట్స్ చాలా చాలా క్లియర్ గా తెలియాలి. ఎందుకంటే వీటి మీద డిపెండ్స్ అయి ఉంటుంది, ఏ మెథడ్ కి స్టాటిక్ పెట్టాలి, ఏ మెథడ్ కి స్టాటిక్ పెట్టకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ క్లాస్ లో? క్లియరా మొత్తం? ఈస్ దేర్ ఎనీ డౌట్స్? అంటే నో అని చెప్పండి డౌట్స్ లేకపోతే, చార్ట్ లో కానీ అన్మ్యూట్ చేసుకుని కానీ. ఓకే ఓకే ఓకే, let me stop recording. Okay.